నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఫిలిం అండ్ పొలిటికల్ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ విజ్ఞాన్ గారు, బిగ్ బి అమితాబ్ బచ్చన్ గారి సతీమణి జయా బచ్చన్ గారు సామాజిక అంశాలపై కానీ చాలా విషయాలపై చాలా చక్కగా స్పందిస్తూ ఉంటారు. చాలా సోషల్ యాక్టివిస్ట్గా కూడా మనకు ఆమె బాగా తెలుసు. ప్రతి విషయానికి సంబంధించి ఆమె ఎంపీగా కూడా ఉన్నారు ఐ థింక్. సో ఇటువంటి సందర్భంలో ఆమె రీసెంట్గా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అవి కూడా బాలీవుడ్ యాక్షన్ హీరో అండ్ సీనియర్ హీరో నన్ అదర్ దెన్ అక్షయ్ కుమార్ సినిమాలు కొన్ని వచ్చాయి. ఆ టాయిలెట్, ఏక్ ప్రేమ్ కథ, అఫ్ కోర్స్. ఆ తర్వాత ఇంకో సినిమా ప్యాడ్ మ్యాన్ సంబంధించి. ఏమిటి ఈ సినిమా పేర్లు ఇంత అసహ్యంగా ఉన్నాయి? నేనైతే అలాంటి సినిమాల గురించి పట్టించుకోను. అసలు ఏమిటి ఆ సినిమా పేర్లు, నేను అలా లెక్కే చేయను అన్నట్టుగా మాట్లాడారు. అంటే బాలీవుడ్లో ఒక స్టార్ హీరో, ఎంత లేదన్నా కూడా హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకునేవాడు. మనం కోవిడ్ టైంలో కూడా చెప్పుకున్నాం ఐ థింక్. అంటే ఒక క్రేజ్ ఉన్న ఒక స్టార్ హీరోకి సంబంధించి ఒక బాధ్యత గల ఒక సీనియర్ నటీమణి అండ్ రాజ్యసభ సభ్యురాలుగా ఉన్నారు, అండ్ బిగ్ బి సతీమణి, ఇంకా అన్ని స్పెషల్ క్వాలిఫికేషన్స్ ఉన్న ఆ మేడం అలా మాట్లాడడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అంటే దీనికి సంబంధించి అక్షయ్ కుమార్ కూడా వెంటనే స్పందించారు. అవి కూడా మీకు తెలుసు. మన సృష్టిలో థర్డ్ జెండర్ గురించి తర్వాత మాట్లాడుకుంటే ఉన్న జెండర్స్ మేల్ ఆర్ ఫీమేల్లో మేల్ అనేవాడు ఎక్కడైనా ఎలాగైనా బ్రతకగలడు, చొక్కా లేకుండా కూడా తిరగగలడు. ఫీమేల్ అనే ఈ క్యారెక్టర్ చొక్కా లేకుండా తిరగలేదు. అండ్ వీడికి ఎన్ని సంవత్సరాలైనా ఏమైనా సరే తిండి నీరు ఉంటే చాలు, ఎండా వాన ఉంటే చాలు, ఏదో రకంగా బ్రతికేస్తాడు. వీళ్ళకి ఏంటంటే ఆడవాళ్ళకు ఉన్న ఒక చిన్న పీరియడ్స్ వస్తాయి. అవును, ఆ టైంలో వాళ్ళకి కొంచెం స్టొమక్ పెయినో లేకపోతే కొంచెం అలసటో లేక ఇంకేదో ఇంకా వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది ఏంటో అలా సృష్టించబడింది, అలా జరుగుతూ ఉంది అంతే. అయితే కొద్దో గొప్ప ఈరోజు మనకి లోకజ్ఞానం తెలిసిన తర్వాత, సాంకేతికత బాగా డెవలప్ అయిన తర్వాత వీటికంటూ ఇవి వాడండి, అది మీ బ్లడ్ని పీల్చుకొని మీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేస్తుంది అనే కొన్ని పరికరాలు వచ్చాయి. అంటే కొన్ని వస్తువులు వచ్చాయి. దాన్ని కూడా భరించగలిగే స్తోమత ఉన్న వాళ్ళు వాడతారు, లేని వాళ్ళు ఇంకేవో ప్రత్యామ్నాయాలు వెతుక్కుంటారు. కానీ అది అప్పటికీ కూడా గుడ్డ తిండి ఉన్న వాళ్ళైతే, కానీ మన వరల్డ్ మొత్తంలో, మన దేశంలో కానీ అడవులలో కూడా గిరిజన తండాలలో కూడా బోలెడంత మంది ఉంటున్నారు. వాళ్ళకి సూపర్ మార్కెట్లు ఉండవు, కిరాణా కొట్లు ఉండవు. కిరాణా కొట్లున్నా ఈ అమ్మేవాడు ఉండడు, ఎందుకంటే ఎవడు కొంటాడో తెలియదు. అవును, వాడు ఏం చెప్పి అమ్మాలో, వాళ్ళకి ఎలా కొంటారో కూడా తెలియదు. అవునండి. అలాంటి ప్రదేశాలు బోల్డ్ ఉంటాయి. అక్కడ కూడా ఆడవాళ్ళు నివసిస్తున్నారు. ఆ టైంలో వాళ్ళు పాపం ఏదో అయిపోయిందనో, కొంతమంది దాన్ని అపచారం అని, అప్పుడు వాళ్ళని ముట్టుకోవద్దని, మీరు ఊరు నుంచి దూరంగా వెళ్ళండి అని, ఇలా ఎన్నెన్నెన్నెన్నో ఉన్నాయి వీటిపైన. నువ్వు అమెజాన్ అడవుల్లోకి వెళ్తే ఎన్నో తండాలు మనకి యూట్యూబర్ చూపిస్తూ ఉంటారు. వాళ్ళకి పాపం నూలు పోగు కూడా ఉండదు, ఒళ్ళు కప్పుకోవడానికే ఉండదు. వాళ్ళని ఇంకా వేరే అవసరాలకి వాళ్ళకి ఏమీ దొరకవు. ఇలాంటి వాళ్ళ కోసం ఏం చేశారంటే అక్షయ్ కుమార్ గిరిజన తండాలలో ఒక మిషన్లు ఏర్పాటు చేశాడు, వాళ్ళకి శానిటరీ ప్యాడ్స్ అందేలాగా. ఇంకా అవకాశం వచ్చింది కూడా చెప్తున్నా, ఇంకోటి కూడా, ఎవరైనా అరెస్ట్ చేసి జైల్లో వేసినా కూడా ఈ పర్సనల్ ప్రాబ్లమ్స్ పైన వాళ్ళు చాలా అయ్యో పాపం ఎలా ఉంటారో ఆ టైంలో అని ఫీల్ అవుతారు. జైల్లో అన్ని ఫెసిలిటీస్ ఉండవు కాబట్టి అట్లా, అందుకని చెప్పి చాలామంది ఫీల్ అవుతారు. ఇలాంటి టైంలో అక్షయ్ కుమార్ వీటిని అర్థం చేసుకొని గిరిజన తండాలు 60కి పైగా, ఇప్పుడు ఇంకెన్ని పెట్టాడో తెలియదు, ఇప్పటికీ అవి రీఫిల్ అవుతూ ఉంటాయి. వాళ్ళు వెళ్ళి అది ఏదో నొక్కగానే శానిటరీ ప్యాడ్ వస్తుంది, వాళ్ళు అలా యూస్ చేసుకుంటున్నారు. దీనికి సంబంధించి ప్యాడ్ మ్యాన్ అని ఒక సినిమా నిజంగా కూడా చేశాడు, ఇది సినిమా కూడా ఉంది. అంతటి సేవ చేసినందుకు రియల్గా చేశాడు. 60 పైగా తండాల్లో రియల్గా చేశాడు. ఆ సేవ అందరికీ తెలిసిందే. అంటే తనని ఇన్స్పిరేషన్గా తీసుకొని తర్వాత చాలా మంది కూడా, మీరు ఊర్లు దత్తత తీసుకొని ఉద్ధరించేది ఏమీ లేదు, అక్కడక్కడ ఈ బడేయండి చాలు. పుట్టినరోజుకి అనాథాశ్రమంలో బస్తా ఇచ్చే బదులు కూడా గిరిజన తండాల్లో మీరు కొన్ని శానిటరీ ప్యాడ్స్ ఇవ్వండి, అది కూడా ఒక సేవే. అట్లా అంటే చాలా మందికి ఏంటంటే దాత అంటే అన్నదానమే, అంతే, చాలా వరకు అదే. ఇంకేం ఉండదు. లేదా అనాథాశ్రమంలోకి కొంచెం డొనేట్ చేయడం, వృద్ధాశ్రమంకి వెళ్ళి డొనేట్ చేయడం తెలుస్తూ ఉంటుంది. కొంచెం గిరిజన ప్రాంతాల్లో ఇవి ఇచ్చినా కూడా ఇంకా అంతకుమించి సేవ ఇది, వాళ్ళకి పాపం తెలియదు, నీడది.
ఇలా నన్ను చూసి 10 మంది నేర్చుకుంటారని ఆయన చేసాడు. ఆ తర్వాత అదొకటి అయిపోయింది, ఆ శకం ముగిసింది. ఇప్పటికీ చాలామంది ఆలోచిస్తున్నారు దాని మీద. తర్వాత తాప్సీ లాంటి వాళ్ళు కూడా చాలా డొనేట్ చేశారు. నెక్స్ట్ సినిమా ఏంటంటే టాయిలెట్. ప్రతి ఇంట్లో ఒక టాయిలెట్ ఉండాలి, అది అవసరం, మహిళలకు ఇంకా అవసరం, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అని చెప్పేసి ఈయన దాన్ని అందరికీ తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఆ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లో కూడా మేము బాత్రూమ్ కడుతున్నామని డబ్బులు దొబ్బి కూడా కట్టుకొని చావట్లా. చాలా చోట్ల ఆ 15,000 20,000 ఊరికే వస్తుంది కదా అని డబ్బులు దొబ్బేస్తున్నారు. ఆల్రెడీ బాత్రూమ్ కట్టినోడు కూడా మేము ఈ పథకం మీదే కట్టాము అని చెప్పేసి సంతకాలు పెట్టడం, ఇప్పించినోడికి చాలా కొంత, కథనాలు చూసాం, ఇచ్చినోడికి కొంత. సో ఈ చండాలం అంతా జరగకూడదు, బట్ నీడ్ అనేది ఉండాలి, వాష్రూమ్ అందరికీ ఉండాలని. గతంలో ఉత్తరప్రదేశ్ ఏదోనండి, నాకు ఊరి పేరు సరిగ్గా తెలియదు, నేను మర్చిపోయా, ఆ టాపిక్ మాట్లాడుకున్నాం. అందంగా పెళ్లి చేసుకుంది మహిళ, అత్తారింటికి వచ్చాక వాష్రూమ్ లేదని విడాకులు ఇచ్చింది. అవును, అదొక న్యూస్ చూసాం మనం. కేరళలో కూడా చాలా మందికి ఏంటంటే అక్కడ ఇంటి వెనకాలే కాలువలు ఉంటాయి కాబట్టి ఇల్లు అక్కడ దాకా ఉంటుందా, అక్కడక్కడికే వెళ్ళి అందులోనే స్నానాలు చేసి అక్కడే కాలకృత్యాలు తీసుకుని మళ్ళీ వచ్చేవాళ్ళు, మహిళలు అబ్బాయిలు అందరూ కూడా. బట్ ఇట్లా కాదు, ఇది పద్ధతి కాదు. సృష్టిలో మహిళకంటూ కొంత ప్రైవసీ ఇవ్వాలి, ఆవిడ ఒంటికి కూడా మనం గౌరవం ఇవ్వాలి, ఇంకో రకంగా చూడకూడదు, వాళ్ళు సంరక్షించుకునే ఇది కూడా వాళ్ళకు ఉంటుందని వాళ్ళు చెప్పే ఒక మంచి నీట్ మెసేజ్ ఓరియంటెడ్ సినిమా టాయిలెట్. కాకపోతే టైటిల్ టాయిలెట్, ప్యాడ్ మ్యాన్ అని ఉండేనంటే జయా బచ్చన్ చూసి చిచి ఇదేం టైటిల్స్, అసలు నాకు ఉద్యోగం కంపరంగా ఉంది, మేము ఇట్లాంటి సినిమాలకు వెళ్ళామనింది. యాక్చువల్గా ఒక మంత్రి స్థానంలో ఉన్న నువ్వు, సామాజికవేత్త అయిన నువ్వు, నా మొగుడు ఈ సినిమాలు ఎప్పుడు చేయలేదండి, నా మొగుడు కూడా ఇలాంటి సినిమాలు చేస్తే చాలా హ్యాపీ ఫీల్ అయ్యేదాన్ని, నా కొడుకు ఇలాంటి సినిమా చేస్తే చాలా హ్యాపీ ఫీల్ అయ్యేదాన్ని, కానీ అట్లీస్ట్ నా కొడుకు కాకపోయినా కొడుకు లాంటోడు అంతేగా అక్షయ్ కుమార్ అన్న తీశాడు, ఇది బాలీవుడ్కే గర్వకారణం, ఇది ఆస్కార్ రేంజ్ సినిమా, ప్రతి మహిళ దీన్ని చూడాలి, మీకు ఇది ఉండాలి అని చెబితే ఒక తల్లి స్థానంలో నీకు ఎంతో గౌరవం దక్కేది. మరి కాదా? పైగా ఆ సినిమాలు కూడా మహిళలను ఉద్దేశించే రెండు కూడా. ఫస్ట్ ఆ టాయిలెట్ సినిమా 300 crores రాబట్టిందండి, చాలా మంచి కలెక్షన్స్ వచ్చాయి. నీకు అదేంటిది, ఆ పిల్లోడు అంటే పడదు, పిల్లోడు పడకపోతే వాడు పడని అంశాలు కూడా చాలా ఉంటాయి, ఎట్లన్నా విమర్శించు, తప్పులేదు. లేదా అతని వేరే సినిమాలు తీసి విమర్శించు, నువ్వు ఈ సినిమాలు తీసి విమర్శించడంలో నీ స్థాయి పడిపోయింది. అంతే కదా, పర్టికులర్ ఈ సినిమాలు, ఈ 2 సినిమాలు అవేం టైటిల్స్ అంటే అలా టైటిల్ పెడితేనే అది రీచ్ అవుతుంది. పైగా ఎంత ప్రయోగాలు 2 కూడా సినిమాలు, ఎంత ధైర్యం ఉండాలి అటు ప్రొడ్యూసర్స్కైనా. ఇప్పుడు లంచ్ బాక్స్, అరే ఇట్స్ డిఫరెంట్ మూవీ అండి, భలే ఉంటుంది. టైటిల్ ఎందుకు అలా పెడతావంటే అలా పెడితేనే రీచ్ అవుతాయి. అవును, నువ్వు ఇంకేవో కొత్త వింత టైటిల్ అని పెడితే, మరకథం అని, శమంతకం అని, ఇట్లాంటివి పెడితే వాళ్ళకి అర్థం కావు. వాటికి దేనికి ఆ టైటిల్స్ ఉండాలి, దానికే ఉండాలి, దానికి తగ్గట్టుగా డీసెంట్ స్టోరీ. ఇక్కడ చాలా సింపుల్గా అందరికి అర్థమయ్యేలాగా, గ్రామీణ ప్రాంతాల వాళ్ళకు కూడా ఈజీగా రీచ్ అయ్యేలాగా, మీకోసమే సినిమా తీసాను మీకు అర్థం కావాలా టైటిల్ పెట్టాను. అంతే కదా. దాని సినిమాకు కూడా మొన్న కోర్ట్ అని ఎందుకు పెట్టావని అందరూ అన్నారు, మంచి ప్రేమ కథ ఉంది నువ్వు కోర్ట్ అని పెట్టావేంటని తిట్టారు. కానీ ఎక్కువ శాతం మరి అందరికి రీచ్ అవ్వాలని నేను సింపుల్ టైటిల్ పెట్టానని చెప్పారు. అదొకటి మంచి ప్రయోగం, రీచ్ అవ్వడం అనేది ఇంపార్టెంట్. సో అందుకని వాళ్ళు కూడా అలా పెట్టారు, అందుకు ఆ టైటిల్స్ పెట్టారు. ఇప్పుడు ఆవిడ స్థాయిని కోల్పోయింది. ఎస్, థ్యాంక్ యూ.